నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఇన్ఛార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఆయన. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, ఏబి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, వేణు, మహిళా నాయకురాలు పుష్పారెడ్డి, ఇంకా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన వేణుగోపాల్ గారు, మా అక్క పుష్పారెడ్డి గారు, మిగతా డివిజన్ అధ్యక్షులు, ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఇంత టెక్నాలజీ భారతదేశంలో ఉంది అంటే దానికి ముఖ్య కారణం మన రాజీవ్ గాంధీ గారు. ఆనాడు అందరూ అనుకున్నారు, రాజీవ్ గాంధీ గారు మాట్లాడుతుంటే ఇది అయ్యేదా పోయేదా వచ్చేదా అనుకున్నటువంటి పరిస్థితిలో మరి రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా అయితే ఆనాడు ముందడుగు వేసి ఆనాడున్నటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్లు డెవలప్ చేసే విధంగా, ఐటీని డెవలప్ చేసే విధంగా, ఈనాడు మనం సెల్ ఫోన్లు వాడుతున్నా, ల్యాప్టాప్లు వాడుతున్నా, మరి ఈ రోజున్నటువంటి టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్ గాంధీ గారు. మరి ఈ రోజున్నటువంటి యువత రాజీవ్ గాంధీ గారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి యువకులకు రాజీవ్ గాంధీ గారు ఏందో తెలియనటువంటి యువతకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద ఉంది. కాబట్టి అదే కాకుండా ఈరోజు మన యొక్క అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని ప్రజల దగ్గరకు ఉండాల్సినటువంటి నాయకులను తీర్చిదిద్దిండో, మన రాజ్యాంగాన్ని ఉండమో దాన్ని నాశనం అయిపోయినటువంటి టైంలో మళ్ళీ గ్రామ సామ్రాజ్యం ఏర్పడాలని, స్వరాజ్యం ఏర్పడాలని రాజీవ్ గాంధీ గారు కలలు కానీ ఏ గ్రామంలో ఉన్నటువంటి ఆ గ్రామాలకు పల్లె వెలుగులు నిండాలని వాళ్ళకే, గ్రామస్తులకే అధికారాలు ఇవ్వడం జరిగింది. కానీ గత 10 సంవత్సరాలుగా గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు నిర్వీర్యం చేసేసిర్రు. తెలంగాణ పేరుతో దోపిడీ జరిగింది. మరి ఈనాడు ఇప్పటికైనా మనం అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారు బాటలో నడుస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని మనం అందరం కూడా కలలు కంటున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మన దగ్గరికి వస్తారు, మన భారతదేశాన్ని వెళ్తారు, మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు పూర్తి చేస్తారు. మన రేవంత్ అన్న కూడా, మన మంత్రివర్గం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడుతున్నారు. చూసే వాళ్ళకు విచిత్రంగా ఉంది. కొన్ని కోట్ల, వందల, లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు మన నెత్తి మీద పెట్టిపోయారు. ఆ బరువును మోస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేస్తూ మరి మన రాజీవ్ గాంధీ గారి బాటలో నడుస్తూ మా ఇంద్రమ్మ రాజ్యం స్థాపించాలని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కలలు కంటూ ఉన్నాడు. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్గం అందరం కూడా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం కొంచెం ఆలస్యమైన అందరికీ అన్ని పనులు చేసే విధంగా మనం బస్సులలో పనిచేయాలని అందరూ కోరుకుంటూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.